ఓకే. గుడ్ మార్నింగ్. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం వెర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హారిజాంటల్ ప్లేను అండ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సాయిల్స్ అండ్ అరే పాయింట్ లోడ్ గురించి డిస్కస్ చేసాము. ఆ పాయింట్ లోడ్ యొక్క ఫార్ములాని బేస్ చేసుకుంటూ మనం ఒక వర్టికల్ ఒక హారిజాంటల్ ప్లేన్ మీద అటువంటి ప్లేన్ మీద ఒక వర్టికల్ స్ట్రెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. సో, ఇక్కడ ఎక్కడైతే సింపుల్‌గా చెప్తున్నా అండి కాన్సెప్ట్. ఎక్కడైతే లోడ్ యాక్ట్ అవుతుందో అక్కడ మాక్సిమం స్ట్రెస్ ఉంటుంది. ఓకే. అలా కాకుండా ఈ పాయింట్ లోడ్ నుంచి కొంచెం డిస్టెన్స్ దూరంగా వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది, స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. సో, ఒకానొక స్టేజ్ దాటిన తర్వాత అసలు స్ట్రెస్ కంప్లీట్‌గా నెగ్లిజిబుల్‌గా ఉంటుంది. కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఇలాంటి ఈ డయాగ్రామ్‌ని వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో, ఈ విధంగా వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఇలా రావాలి ఈ పాయింట్స్, ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి అంటే, మనం ఏదైనా ఒక వర్టికల్ స్ట్రెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.1 క్యూనో ఏదో ఒకటి బేస్ చేసుకొని దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. లేదనుకుంటే మీ ఇష్టం వచ్చినటువంటి సిగ్మా జెడ్‌ని సబ్స్టిట్యూట్ చేసుకొని సపోజ్ రేడియస్ 0 దగ్గర సో, పెట్టినప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో అలా తీసుకొని చేసుకోవచ్చు. అలా ఆర్ వాల్యూ దగ్గర అంటే ఇక్కడి నుంచి రేడియస్ 0 దగ్గర అయితే ఎంత అండ్ 1.5 దగ్గర ఎంత ఇలా చేసాం. ఇలా మీకు ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. సో, ఇదొకటి. సో, సేమ్ ఇన్‌ఫ్లుయెన్స్ డయాగ్రామ్ అంటేనేమో ఇదేనండి. ఒక్క పాయింట్ లోడ్‌కి ఒకటొచ్చినప్పుడు మిగతా పాయింట్ లోడ్స్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. సో, ఈ విధంగా ఈ డయాగ్రామ్ ద్వారా మనం వేరియస్ పాయింట్స్, వేరియస్ పాయింట్ లోడ్స్ యాక్ట్ అవ్వడం వల్ల కూడా దాని యొక్క వర్టికల్ స్ట్రెస్ అనేది కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనే వర్టికల్ ప్లేన్. సో, వర్టికల్ స్ట్రెస్ అంటే ఏంటి? సిగ్మా జెడ్. సో, వర్టికల్ స్ట్రెస్ అంటే సిగ్మా జెడ్. సో, వర్టికల్ స్ట్రెస్ అంటే ఏదైనా ఇప్పుడు ఈ ఈ గ్రౌండ్ సర్ఫేస్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాటెడ్ లైన్స్‌లో చూపించారు చూసారా? ఇది ఒక వర్టికల్ ప్లేన్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇదొక వర్టికల్ ప్లేన్. ఈ వర్టికల్ ప్లేన్ మీద సపోజ్ ఒక ఒక ఏదైనా ఒక ప్లేస్ దగ్గర ఒక ఎలిమెంట్ తీసుకోండి. ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే, ఇక్కడైనా సరే. ఈ ప్లేన్ మీద గాని, ఈ పాయింట్ దగ్గర గాడం మీద పడేటువంటి వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఓన్లీ వర్టికల్ డైరెక్షన్‌లో ఉన్నటువంటి సిగ్మా జెడ్డే ఫైండ్ ఔట్ చేయాలి. ఈ హారిజాంటల్ స్ట్రెస్ ఇవి తీసుకోవట్లేదు. ఓన్లీ ఈ వర్టికల్ స్ట్రెస్. అంటే ఇక్కడ కూడా అంతే. ఈ ప్లేన్ మీద గాని, ఈ పాయింట్ దగ్గర గాని పడేటువంటి ఓన్లీ వర్టికల్ స్ట్రెస్సే కన్సిడర్ చేస్తున్నాం. సో, ఈ వర్టికల్ ప్లేన్ మీద ఆ పాయింట్ దగ్గర ఎంతైతే స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్ట్రెస్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలనేది ప్రాసెస్ ఇక్కడ ఉంది. సో, ఆ ప్రకారంగా మనకి డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా వస్తుంది. సో, ఫస్ట్ ఏం చేయాలి సేమ్ కాన్సెప్ట్ ఒక పాయింట్ లోడ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఒక పాయింట్ లోడ్ తీసుకున్నాను. ఈ పాయింట్ లోడ్‌ని బేస్ చేస్తే ఈ పాయింట్ లోడ్ వల్ల ఏదైనా ఒక వర్టికల్ ప్లేన్‌ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్ లోడ్ వల్ల ఈ వర్టికల్ ప్లేన్ మీద ఏ పాయింట్ దగ్గర ఎంతెంత స్ట్రెస్ ఉంది. ఓకే. ఈ ప్లేన్ దగ్గర ఏ పాయింట్ దగ్గర ఎంతెంత వర్టికల్ స్ట్రెస్ ఉందో అనేది కాలిక్యులేట్ చేయడమే ఈ వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో, దీనికోసం ఏం చేస్తున్నా అగైన్ ఈ పాయింట్ లోడ్ కాబట్టి పాయింట్ లోడ్ ఫార్ములా తీసుకున్నాను. సో, వర్టికల్ ప్లేన్ ఒక ఫిక్స్‌డ్‌గా ఉండాలి కాబట్టి ఇక్కడ రేడియస్ కాన్స్టాంట్‌గా ఒక 1 మీటర్ తీసుకుంటున్నాను. సో, జెడ్ అనేది మనం ఇక్కడ హైట్ డెప్త్ పెరుగుతున్న కొద్దీ మారుతుంది కాబట్టి 0.25 తీసుకుంటున్నాం. సో, జెడ్ తీసుకున్నాం. జెడ్ తీసుకున్న తర్వాత ఆర్/జెడ్ వాల్యూ ఏమవుతుంది? R 1 కదా! సో, R/జెడ్ ఏమవుతుంది? 1/0.25 సో, ఏమవుతుంది? 4 అవుతుంది. 25/100 100 కాస్త పైకెళ్తుంది. సో, ఆటోమేటిక్‌గా 4 వస్తుంది. సో, R/జెడ్ వాల్యూ తీసుకెళ్ళి ఐబీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఐబీ వాల్యూ వస్తుంది. ఈ ఐబీ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? అగైన్ సిగ్మా జెడ్ వస్తుంది. అంటే ఎక్కడ 0.25 దగ్గర 0.25 దగ్గర ఏమైంది? ఇది వర్టికల్ ప్లేను. ఈ డెప్త్ 0.25 దగ్గర అంటే డెప్త్ అనేది ఇగో ఇక్కడ ఈ 0.25 దగ్గర నేనేం చేస్తున్నానంటే ఈ ఇది సపోజ్ ఇది ఒక ఎక్స్ యాక్సిస్ అనుకోండి లేదా వై యాక్సిస్ అనుకోండి. సపోజ్ ఇదే ప్లేన్‌ని నేను మీకు అర్థం కావడం కోసం హారిజాంటల్‌గా డ్రా చేస్తున్నాను. ఇదే ప్లేన్‌ని. సో, ఏమంటున్నాడు 0.25 దగ్గర ఎంతొచ్చిందంటున్నాడు? 0.006 అంటే చాలా తక్కువ వచ్చింది. ఈ పాయింట్ దగ్గర 0.006 అదే విధంగా సేమ్ కాలిక్యులేట్ చేస్తే 1.5 దగ్గర 0.086 వచ్చింది. అంటే దీనికంటే ఈ వాల్యూ ఎక్కువే గదా! సో, 1.5 అంటే ఇక్కడెక్కడో ఉంటది 1.5. ఈ 1.5 దగ్గర ఎంతొచ్చిందంటున్నాడు వాడు? 0.084 సో, ఇది జాయిన్ చేయండి. ఓకేనా? అలా. నెక్స్ట్ 5 దగ్గర ఎంతొచ్చిందంటున్నాడు? 0.107 వచ్చిందన్నాడు. సో, 0.0107 అనుకుంటా. ఇది మిస్టేక్ 0.017 సో, ఆ 5 ఇదేమో 0.25 ఇదేమో 1.5 అండ్ ఇదొచ్చేసి 5. సో, ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ వాల్యూ తగ్గింది. సేమ్ సో, ఇదే డయాగ్రామ్ మీకు ఇలా కనిపిస్తుందనమాట ఇక్కడ. ఓకేనా? ఇలా కనిపిస్తుందనమాట. సో, అలా ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం ఈ వర్టికల్ ప్లేన్ తీసుకున్నాంక ఇటువైపు మొత్తం వాల్యూస్ ఇటువైపు తీసుకోండి. లేదా ఇటువైపైనా తీసుకోవచ్చు. ఇటువైపు తీసుకుంటే క్లమ్జీ అవుతుందని ఇటువైపు తీసుకుంటున్నాం. సో, ఏ పాయింట్ దగ్గర ఎంతైతే వాల్యూ వచ్చిందో దానికి ప్యారలల్‌గా ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఆ పాయింట్స్ వస్తుంటాయి గదా!
ఆ పాయింట్స్ వస్తాయి. ఇలా పాయింట్స్ అన్నీ వస్తుంటాయి. అట్లా ప్రతి పారామీటర్ అన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే నేను ఇక్కడ కొన్నే తీసుకున్నాను. చాలా అన్ని పాయింట్స్ తీసుకుంటే ఆ లాస్ట్ ఎండ్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మీకు ఇలా ఒక కర్వ్ అనేది వస్తుంది. ఇదే వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. సో, ఆ వర్టికల్ స్ట్రెస్ అనేది ఈ వర్టికల్ ప్లేన్ మీద ఈ యొక్క వర్టికల్ స్ట్రెస్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందనేది ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటూ రావచ్చు. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క మాక్సిమం వర్టికల్ స్ట్రెస్ ఎక్కడుందండి? ఇక్కడ తక్కువే ఉంది, ఇక్కడ తక్కువే ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ ఇదంతా తక్కువగా ఉంది. సో, ఇక్కడ నుంచి పెరుగుతుంది. ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇక్కడ వరకు వచ్చేసరికి మాక్సిమం వచ్చింది. సో, ద మాక్సిమం వర్టికల్ స్ట్రెస్ ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే ఈ పాయింట్ లోడ్ ఉంది చూసారా? ఈ పాయింట్ లోడ్ యొక్క స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనే ప్లేన్ ఉంటుంది కదా! వి షేప్‌లో గాని సంథింగ్ 2:1 రేషియోలో జనరల్‌గా ఏమనేది ఈ యొక్క స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో, ఎక్కడైతే ఆ పాయింట్ ఈ వర్టికల్ ప్లేన్ ఇంటర్సెక్ట్ అయిందో, ఆ పాయింట్ దగ్గర మనకి మాక్సిమం వర్టికల్ స్ట్రెస్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం డిస్కస్ చేస్తామనమాట. సో, దీన్ని రేపు ఎగ్జామ్‌లో అడిగినప్పుడు ఇలాగే రాయాలి. సో, ఫస్ట్ వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ బై యూజింగ్ అనేది పాయింట్ లోడ్‌ని కన్సిడర్ చేసుకొని చేస్తున్నాం. ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని, దాని యొక్క సింప్లిఫికేషన్ చేసి, ఒక 3, 4 పారామీటర్స్‌ని డ్రా చేసుకొని, వాటికి వచ్చిన వాల్యూస్‌ని రిప్లేస్ చేస్తే ఫైనల్‌గా ఇదొచ్చేసింది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడే డ్రా చేయాలి. ఓకేనా? ఇక్కడ కాదు. ఈ వర్టికల్ ప్లేను ఈ యొక్క స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అయ్యేటువంటి 2:1 లైన్‌కి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన దగ్గరే మనకు మాక్సిమం స్ట్రెస్ వస్తుంది. మిగతా అన్ని చోట్ల తక్కువగానే ఉంటది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే, ఇక్కడ లోడ్ పడుతున్నప్పుడు ఈ ఏరియాని బాగా సఫర్ అవుతూ ఉంటుంది స్ట్రెస్. మాక్సిమం స్ట్రెస్ ఈ ఏరియా వరకే గురవుతూ ఉంటుంది. ఈ ఇవతల వైపు ఈ రిమైనింగ్ ప్లేసెస్‌లో అంతా ఇటువైపైనా సరే ఎక్కువ స్ట్రెస్ ఏమి ఉండదు. ఓకే. సో, అప్ టు ఈ పాయింట్ వరకు. ఓకే. ఈ పాయింట్ వరకు కూడా స్ట్రెస్ తక్కువగానే ఉంది. బట్ ఈ పాయింట్ దాటిన తర్వాత ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ మాక్సిమం స్ట్రెస్ వస్తుంది. సో, ఈ వితిన్ దీని లోపల మాత్రం మాక్సిమం స్ట్రెస్ ఉంది. ఔట్ ఆఫ్ దిస్ ఏరియా కొంచెం తక్కువ స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, దీనికి సంబంధించినటువంటి వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. సో, నెక్స్ట్ వన్ వెర్టికల్ స్ట్రెస్ డ్యూ టు ఏ లైన్ లోడ్. సో, ఇక్కడ నా డయాగ్రామ్స్ అంత 3 డైమెన్షనల్ డైరెక్షన్‌లో లేవు కాబట్టి మీకు వీటి డయాగ్రామ్స్ అన్నీ ఒకేసారి చూపిస్తున్నాను. సో, దానికంటే ముందు ఇప్పటి వరకు మనం జియోస్టాటిక్ స్ట్రెసెస్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్‌లో. సో, ఇక్కడ మొత్తం టోటల్ ఒక పాయింట్ దగ్గర పడేటువంటి స్ట్రెస్ ఏంటంటే టోటల్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ మీడియం అవుతుంది. దాంతో పాటు పైన ఉన్నటువంటి ఎనీ సర్చార్జ్ లోడ్ గాని, ఎనీ గివెన్ లోడ్ కానీ ఉండొచ్చు. అయితే ఇది ఇప్పుడు ఈ 2 సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్‌ని గనక తీసుకుంటే మనకి కాంప్లికేషన్ అవుతుంది. చాలా లెబోరియస్ అవుతుందని చెప్పి అట్ ప్రెజెంట్ జియోస్టాటిక్ స్ట్రెసెస్‌ని నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ సర్చార్జ్ లోడ్‌కి సంబంధించిన వాటినే కన్సిడర్ చేస్తున్నాం. ఇందులో కూడా మనం బోసెనిక్ సొల్యూషన్‌లో పాయింట్ లోడ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ లైన్ లోడ్, స్ట్రిప్ లోడ్, ట్రయాంగులర్ లోడ్, సర్కులర్, రెక్టాంగులర్ లోడ్ అని ఇలా వరుస పెట్టున్నాయి. సో, వీటి గురించి డిస్కస్ చేసుకోవాలి. వీటి తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెస్టర్గార్డ్ సొల్యూషన్ ఉంటుంది. సో, ఇదేమో బోజనెస్ మెథడ్, ఇదేమో వెస్టర్గార్డ్స్ మెథడ్. సేమ్ వీటికి కూడా సేమ్ ఇలాంటి పాయింట్స్, ఇట్లాంటి లోడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఈ 2 మెథడ్స్ కాకుండా ఇంకా ఇండైరెక్ట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. వాటిలో రకాలున్నాయి. అప్రాక్సిమేట్ మెథడ్ అని, 2:1 అని, ఈక్వలెంట్ టు లోడ్ మెథడ్ అని, అండ్ 60 డిగ్రీ ఆహ్, ఇంకా డైరెక్షనల్ మెథడ్ అని ఇలా 2, 3 మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ నార్మల్‌గా మెథడ్స్. ఇవన్నీ ఒక రెగ్యులర్‌గా ఒక ఫిక్స్‌డ్ షేప్‌కైతే ఇవి యూజ్ అవుతాయండి. అలా కాకుండా మన బిల్డింగ్ ఉంది. మన కాలేజ్ బిల్డింగ్ చూడండి. ఎలా ఉంటుంది? ఒక డిఫరెంట్ షేప్‌తో ఉంటుంది. సో, ఎప్పుడు కూడా లోడ్ ఈ విధంగానే ఉంటుందా లోడు? సో, రకరకాల షేప్స్ ఉంటాయి. రకరకాల ఏరియా ఉంటుంది కాబట్టి ఫిక్స్‌డ్‌గా ఈ పాయింట్‌కైతే చేస్తాం. మరి రకరకాల షేప్స్ ఉన్న వాటికి చేయలేం కాబట్టి దానికోసం న్యూమాక్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ అనేది ఉంది. ఈ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ ద్వారా మనం ఎటువంటి షేప్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్నా మనం దాని యొక్క వెర్టికల్ స్ట్రెస్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈ విధంగా చేయొచ్చు. ఏది న్యూమాక్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ ద్వారా. ఓకే. నిన్నటి క్లాస్‌లో పాయింట్ లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైన్ లోడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, వీటి గురించి ముందు ఒకసారి నేను 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను. సో, ఇదిగోండి. సపోజ్ ఇక్కడ పాయింట్ లోడ్ పడుతుంది. ఈ పాయింట్ లోడ్ దగ్గర పడ్డప్పుడు ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ కాకుండా కొంచెం డిస్టెన్స్‌లో ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ దగ్గర పడేటువంటి వర్టికల్ స్ట్రెస్, హారిజాంటల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ గురించి నిన్నటి క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో, లైక్ ఎగ్జాంపుల్ సింగిల్ ల్యాంప్ పోస్ట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి పెద్ద ల్యాంప్ పోస్ట్ ఉందనుకోండి. అది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. కానీ పాయింట్ లోడ్‌గా యాక్ట్ అవుతుంది. సో, అలాంటప్పుడు ఇది. నెక్స్ట్ వన్ లైన్ లోడ్. నంబర్ ఆఫ్ రైనీ రాడ్స్ అన్నీ కంటిన్యూయస్‌గా ఒక ఆర్డర్‌లో పెట్టారనుకోండి. ఆ డయాగ్రామ్ కూడా చూపిస్తాను ఒక్క నిమిషం.
సో నెంబర్ ఆఫ్ రేంజ్ రాడ్స్ అన్ని సపోజ్ రేంజ్ రాడ్ ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ రేంజ్ రాడ్స్ అన్ని కంటిన్యూయస్‌గా సంథింగ్ విడ్త్‌తో సంథింగ్ లెంగ్త్‌తో గనుక ప్రొవైడ్ చేస్తే దాన్నే లైన్ లోడ్ అంటాం. సో సింగిల్ పాయింట్ లోడ్ కంటిన్యూయస్‌గా ఉంటే దాన్ని లైన్ లోడ్ అంటాం. సో అందుకోసం అది లైన్ లోడ్ అవుతుంది. ఇక్కడ సింగిల్‌గా చూపించారు. బట్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ అన్ని వరుస పెట్టి ఒక 90 డిగ్రీస్‌లో ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఇక్కడ ఇంక్లైన్డ్‌గా చూపిస్తున్నారు ఈ డయాగ్రామ్‌లో. సో ఇది కొంచెం ఇంక్లైన్డ్‌గా చూపిస్తున్నారన్నమాట. అగైన్ ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండర్ ద పాయింట్ లోడే కాకుండా ఎట్ ఏ డిస్టెన్స్ ఆ పాయింట్ అనేది ఈ పాయింట్ లోడ్‌కి కింద కాకుండా ఎట్ ఏ డిస్టెన్స్‌లో ఎక్స్ అనే డిస్టెన్స్‌లో అండ్ జెడ్, వై అనే డిస్టెన్స్ లేదా ఆర్ అనే రేడియల్ డిస్టెన్స్‌లో ఇక్కడ చూడండి మీకు నిన్నటి చెప్పిన పాయింట్‌లో ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్‌లో ఉంది పాయింట్ లోడ్‌కి అంటే ఇటు నుంచి ఎక్స్ డైరెక్షన్ డిస్టెన్స్‌లో ఉంది. ఇటు నుంచి వై డైరెక్షన్‌లో ఉంది. అదే ఇండైరెక్ట్‌గా డయాగ్నల్ షేప్‌లో అయితేనేమో 6 ఆర్ అనే డిస్టెన్స్‌లో ఉంది. ఓకేనా? అదే ఈ రేడియల్ డిస్టెన్స్‌లో తీసుకుంటే నిన్నటి క్లాస్‌లో క్యాపిటల్ ఆర్‌గా తీసుకున్నాం. ఇది క్యాపిటల్ ఆర్‌గా తీసుకున్నాం. అది ఈ డైరెక్షన్‌లో తీసుకుంటే స్మాల్ ఆర్. ఈ విధంగా చేసాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రతి పాయింట్ కూడా మనం అండర్ ద లోడ్ తీసుకుంటాం లేదా ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ తీసుకొని చేస్తాం. సో, మనం ఎట్ ఏ పాయింట్ దగ్గర తీసుకొని దాన్ని ఎక్స్‌ని అనుకోని కన్సిడర్ చేసుకొని తర్వాత ఫైనల్ ఎక్స్‌ప్రెస్‌లో 0 పెడితే ఎట్ ద పాయింట్ లోడ్ కిందనే ఉన్నది వస్తుంది. లేదా కొంచెం 1 మీటర్ పెట్టుకుంటే ఇంకొంచెం దూరం అట్లా మనం చేంజెస్ చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా మనం డెరైవ్ చేసేటప్పుడు ఈ పాయింట్‌ని కోసం ఎక్స్ డిస్టెన్స్‌లో అని చెప్పి డెరైవ్ చేసుకుంటూ వెళ్తాం. సో, అదే కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, వర్టికల్ స్ట్రెస్ డ్యూ టు ఎ లైన్ లోడ్. ఇంతకుముందు పాయింట్ లోడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు లైన్ లోడ్ గురించి చెప్పుకోవాలి. సో, ఇదొక లైన్ లోడ్ ఇలా కంటిన్యూయస్‌గా ఉందండి. సంథింగ్ ఎంతో అప్ టు ఇన్ఫినిటీ అటువైపు సంథింగ్ ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్‌లో ఉంది. ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ లోడ్ కింద కాకుండా మన పాయింట్ లోడ్ అనేది ఆ పాయింట్ మన యొక్క వర్టికల్ స్ట్రెస్ ఏ పాయింట్ దగ్గర ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నామంటే, ఆ పాయింట్ ఎగ్జాక్ట్‌గా దీని కింద లేదు. సంథింగ్ డిస్టెన్స్‌లో ఉంది. అది ఎంత డిస్టెన్స్‌లో ఉంది అంటే మన ఇష్టం. ఎక్స్, జెడ్‌తో అండ్ రేడియల్ డిస్టెన్స్ 6 లేదనుకుంటే ఎక్స్, వై, జెడ్‌తో మీ ఇష్టం. ఏ విధంగా పారామీటర్ రిప్రజెంట్ చేసుకుంటే అది. ఎక్స్, జెడ్ అండ్ వై డైరెక్షన్ లేదా ఎక్స్, జెడ్, ఆర్ అలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అదే ఫార్ములాని పాయింట్ లోడ్‌కి ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ కూడా కన్సిడర్ చేస్తున్నాం. సేమ్ 3q/2π ఇంటూ z³ ఈ ఫార్ములా వాడుకోవచ్చు. లేదా 3q/2π ఇంటూ 1/1 r+z హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5/2 అట్లా కూడా తీసుకోవచ్చు. ఏ ఫార్ములా అయినా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతకు ముందున్న పాయింట్ లోడ్‌లో కేవలం సింగిల్ పాయింట్ లోడ్ ఉంది. ఓకే. సింగిల్ పాయింట్ లోడ్ ఉంది. ఆ సింగిల్ పాయింట్ లోడ్ ప్లేస్‌లో ఏమవుతుంది ఇక్కడ నంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ ఉన్నాయి. అది కన్సిడరబుల్ చాలా థిక్‌నెస్ చాలా లెంగ్త్‌లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలిమెంట్ కోసం సంథింగ్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఒక dy అనే ఎలిమెంట్ విడ్త్‌తో ఉంది. అంటే సింపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు పాయింట్ లోడ్ అనేది ఒకటే ఉంది. ఒకటే పాయింట్ లోడ్ ఉంటే నో ప్రాబ్లమ్. కానీ నంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ ఉన్నాయి. ఓకే. నంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ ఉన్నాయి. అంటే సపోజ్ సింగిల్ పాయింట్ లోడ్ ఉంటే క్యూఏ వస్తుంది. అదే ఎన్ని నంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ ఉంటాయి. సపోజ్ 4 లారీలు ఉన్నాయనుకోండి. సో, 4 పాయింట్ లోడ్స్ ఉంటాయి. 4 ఏమంటాం 4 ఇంటూ క్యూ అట్లా. సేమ్ అట్లా అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో, సింగిల్ పాయింట్ లోడ్ అయితేనేమో క్యూ. మరి ఇక్కడ ఇలాంటి క్యూస్ ఎన్నున్నాయి అంటే చాలా ఉన్నాయి. సో, అంత వాటికి కావాలంటే ఇక్కడ లెంత్ ఎంతైతే ఉందో ఆ డీవై అనే లెంత్ తీసుకుంటే ఆ లెంత్ ఇక్కడికొస్తుంది. సో, టోటల్ లోడ్ వస్తుందనమాట. ఇదేమో సింగిల్ పాయింట్ లోడ్. సో, మన టోటల్ లోడ్ కావాలంటే ఆ సింగిల్ పాయింట్ లోడ్ ఇంటూ ఇట్స్ డిస్టెన్స్ ఇస్తే మనకి టోటల్ లోడ్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ మీద ఇక్కడ చేస్తున్నాం. ఓకే. సో, 1 సెకండ్. అక్కడ సేమ్ అదే ప్లేస్‌లో ఇక్కడ క్యూ డాష్ డీవై సబ్స్టిట్యూట్ చేసేసి దీనికి లిమిట్స్ ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ -ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీస్ చేసుకుంటూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లేస్‌లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. సో, ఆ ప్లేస్‌లో మీరు దాన్ని వై అనుకోవడం ఇంకేదైనా చేసుకొని దాన్ని అంటే మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్‌గా ఈక్వేషన్ వస్తుంది. ఓకే. సేమ్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా ఏ డెరివేషన్ అడిగినా సరే ముందు అసంప్షన్స్ రాయాలి. అసంప్షన్స్ చేసిన తర్వాత ఈ డెఫినిషన్ రాసేసి డైరెక్ట్‌గా ఫార్ములా రాసి అండ్ డయాగ్రామ్ రాయాలి. అసంప్షన్స్ మన ఈ ఫార్ములా అండ్ డయాగ్రామ్ ఈ 3 కంపల్సరీ ఇంపార్టెంట్. ఇవి చేసేస్తే మీకు ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ దాదాపుగా ఏదైతే అడిగాడో ఆ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. సో, డెరివేషన్ కూడా అంతేం అవసరం లేదు. జస్ట్ క్యాజువల్‌గా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చిందని రాయాలి. ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. లేదా దీన్ని ఇంకా మేము చెప్తున్నాం బిలో ద పాయింట్ లోడ్ కావాలనుకుంటే ఏం చేయొచ్చు ఇక్కడ ఎక్స్ ప్లస్‌లో 0 పెడితే 2q డాష్ బై πz వస్తుంది. అట్లా. అదే హారిజాంటల్ స్ట్రెస్ కూడా కావడానికి ఫార్ములా అండ్ షియర్ స్ట్రెస్ కావాలనుకుంటే ఫార్ములా. ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ప్రాబ్లమ్ చేయాలంటే మీకు మెయిన్‌గా ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎలా వచ్చిందనేది మీకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. పెద్ద అవసరం లేదు. ఎందుకంటే కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో డైరెక్ట్ ఫార్ములాస్ కూడా వేశాడు. ఇంత ఇన్ డెప్త్ కూడా వేయలేదు. సో, డైరెక్ట్‌గా వేశారనమాట.
నెక్స్ట్ వన్ స్ట్రిప్ లోడ్. సో, స్ట్రిప్ లోడ్ ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రిప్ లోడ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వన్ స్ట్రిప్ లోడ్. స్ట్రిప్ లోడ్ అంటే ఏంటి? లైన్ లోడ్‌కి తేడా ఏంటంటే, ఇందాక లైన్ లోడ్ అనేది జస్ట్ పాయింట్ లోడ్ గురించి ఫస్ట్ చెప్పుకున్నాం. ఇలాంటి పాయింట్ లోడ్స్ వరుసపెట్టి ఉన్నాయి. సో, దాన్ని లైన్ లోడ్ అన్నాం. ఓకే. ఈ లైన్ లోడ్‌కి ఇంకొంచెం అడిషనల్ విడ్త్ సంథింగ్ ఒక స్మాల్ అడిషనల్ విడ్త్ గనక ఉంటే దాన్ని స్ట్రిప్ లోడ్ అంటాం. సో, పాయింట్ లోడ్‌కి ఎగ్జాంపుల్ అయితేనేమో సింగిల్ పోల్ కరెంట్ స్తంభం గుర్తు. అదే లైన్ లోడ్‌కి అయితేనేమో నంబర్ ఆఫ్ లైన్ లోడ్స్‌కి గుర్తు ఏంటంటే సింగిల్ ప్లేన్, సింగిల్ షీట్ అంటే ఏదైనా రేకు కానీ, ఇంకేదైనా అలాంటి ఐటెమ్ గాని, సన్నటి గోడ గాని అవుతుంది. అదే స్ట్రిప్ లోడ్‌కి అయితేనేమో కాస్త విడ్త్‌తో ఉన్నటువంటి లాంగ్ వాల్. ఓకే. ఏదైనా లాంగ్ వాల్‌తో రిప్రజెంట్ చేస్తాం ఈ స్ట్రిప్ లోడ్. ఈ విధంగా ఉంటే దాన్ని స్ట్రిప్ లోడ్ అంటాం. అంటే ఈ లైన్ లోడ్‌కి ఇంకాస్త విడ్త్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది. సో, ఈ లైన్ లోడ్‌కి ఇటువైపే ఈ పాయింట్ సింగిల్ పాయింట్ లోడ్ అయితేనేమో పాయింట్ లోడ్ అంటాం. ఇలాంటి పాయింట్ లోడ్స్ వరుస పెట్టి ఉంటే దాన్ని లైన్ లోడ్ అంటాం. అయితే దీనికి కాస్త అడిషనల్ విడ్త్‌తో ఇంకాస్త వేరే లైన్ లోడ్స్ కూడా దానికి వెనకాలే కాస్తుంటాయి. సో, దాన్ని స్ట్రిప్ లోడ్ అంటాం. సో, వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేయాలి మనం. సో, ఇప్పుడు చూద్దాం. సో, స్ట్రిప్ లోడ్ అంటే ఇది. సో, ఇక్కడ స్ట్రిప్ లోడ్‌ని సంథింగ్ విడ్త్‌తో తీసుకుంటున్నాం. సో, అగైన్ సేమ్ ఈ వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఇందాక డెవలప్ చేసినటువంటి లైన్ లోడ్ ఈక్వేషన్‌నే తీసుకుంటున్నాం. సో, కొంచెం అదే మళ్ళీ పాయింట్ లోడ్ నుంచి తీసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. అదే లైన్ లోడ్ ఈక్వేషన్ తీసుకుంటే దాని నుంచి చేసుకుంటూ వస్తే కాస్త ఈజీగా ఉంటుంది. సో, ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి సెంటర్ ఎగ్జాక్ట్‌గా ఆ స్ట్రిప్‌కి సెంటర్ ఉంటే ఒకవేళ పాయింట్ ఎలా ఉంటే ఎలా చేయొచ్చు. ఒకవేళ సెంటర్‌లో కాకుండా బయట ఎక్కడో ఉంటే పాయింట్ ఎలా ఉంటే చేయొచ్చు అనేది చూద్దాం. సో, వాడు ఏది అడిగితే అది నోట్ చేసుకోండి. డయాగ్రామ్ సేమ్ అజంప్షన్స్ రాయండి. డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఈ డయాగ్రామ్‌లో చూడండి ఇక్కడ ఒక విడ్త్ వచ్చేసి దాని యొక్క స్ట్రిప్ విడ్త్ క్యాపిటల్ బి లేదా 2 టైమ్స్ విడ్త్ స్మాల్ బి కూడా రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఎలిమెంట్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్‌గా ఈ స్ట్రిప్‌కి సెంటర్‌లో ఉంది. ఆ పాయింట్ అనేది ఎంత డెప్త్‌లో ఉంది? జెడ్ అనే డెప్త్‌లో ఉంది. అండ్ ఈ రెండిటి మధ్య యాంగిల్ థీటా ఉంది. సో, టోటల్‌గా అయితే 2 థీటా వస్తుంది జనరల్‌గా. ఓకే. సో, మనం ఎప్పుడైనా మన షియర్ ఫోర్స్ బెండింగ్ డయాగ్రామ్‌లో చూస్తాం. ఏది చేసేటప్పుడైనా కొంచెం ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంతకుముందు తీసుకున్నటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, లైన్ లోడ్ ఫార్ములా ఏదైతే వచ్చిందో, ఇంతకుముందు జస్ట్ ఓన్లీ లైన్ లోడే ఉంది. ఇప్పుడు లైన్ లోడ్‌కి అడిషనల్‌గా కాస్త విడ్త్ ఉంది. సో, ఇంతకుముందు ప్రాబ్లమ్‌లో ఓన్లీ క్యూకుంటే ఇంటూ క్యూ డీవై తీసుకున్నాము. ఇప్పుడు ఆ డీవై ప్లేస్‌లో ఇంకాస్త విడ్త్ ఉంది. సో, క్యూ ఇంటూ డీవై ఇంటూ డీఎక్స్ వస్తుంది. సో, దాన్ని అక్కడ చేసే బదులు డైరెక్ట్‌గా ఇక్కడ ఉన్నటువంటి లైన్ లోడ్ ఉన్న ఫార్ములాలోకి ఈ వచ్చిన అడిషనల్ విడ్త్ సబ్స్టిట్యూట్ చేస్తే స్ట్రిప్ లోడ్‌కి ఈక్వేషన్ వచ్చేస్తుంది. అలా దీన్ని చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. ఓకే. ఇంతకుముందు ప్రాబ్లమ్‌లో పాయింట్ లోడ్‌కి తీసుకున్నాము. ఆ పాయింట్ లోడ్‌కి ఇంటూ డీవై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. కనపడే ఈక్వేషన్ వచ్చింది. అది అలా కాకుండా మీరు పాయింట్ లోడ్‌కే డీవై ఇంటూ డీఎక్స్ చేసుకుంటూ వస్తే ఇలా వస్తుంది. లేదనుకుంటే ఈ లైన్ లోడ్‌కే ఈ ఉన్నటువంటి పాయింట్ లోడ్‌కి విడ్త్ కూడా కొద్దిగా ఎక్స్‌ట్రా యాడ్ అయింది కాబట్టి ఆ విడ్త్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అగైన్ దీన్ని కూడా సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్స్‌ని కామన్ చేసి జెడ్‌ని బయటికి తీసుకొచ్చి ఎక్స్ బై జెడ్‌ని టాన్ యూ అనుకుంటే 1 టాన్ స్క్వేర్ అవుతుంది. అది కాస్త సీకెంట్ స్క్వేర్ అవుతుంది. అది పోస్తే పైన కాస్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ కాస్ అంటే ఏంటి? 1 కాస్ 2 థీటా ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి సైన్ 2 థీటా చేసుకుంటూ ఇలా దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వస్తే మీకు ఫైనల్‌గా లిమిట్స్ అప్లై చేస్తే మీకు ఫైనల్‌గా ఈ ఫార్ములా వస్తుందన్నమాట. ఇలా వర్టికల్ స్ట్రెస్ ఎట్ దట్ పాయింట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. మీరేంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. మాక్సిమం డెరివేషన్ అంత అవసరం లేదు. ఓకే. ఇది పాయింట్ ఔట్. ఇప్పుడు పాయింట్ పి అనేది నాట్ బిలో ద సెంటర్ ఆఫ్ ది స్ట్రిప్. ఎగ్జాక్ట్‌గా బిలో ద సెంటర్ ఆఫ్ ది స్ట్రిప్ లేకపోతే ఏంటి? అంటే స్ట్రిప్ లోడ్ ఏమో ఇక్కడ ఉంది. పాయింట్ లోడ్ ఏమో ఇటు ఉండొచ్చు, లేదా ఇటు ఉండొచ్చు. దాని వెనకాల ఉండొచ్చు. ఇటువైపు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు సేమ్ ఎట్ డెప్త్ ఆఫ్ ఎలిమెంట్ జెడ్ దగ్గర దీనికి పి ఉన్నప్పుడు సమ్ యాంగిల్‌తో ఉందనుకోండి. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒకటి బి1 యాంగిల్‌తో ఇక్కడుంది విడ్త్. ఆ ఎండ్ ఆఫ్ ది విడ్త్ ఏమో బి2 అనే యాంగిల్‌తో ఉంది. ఈ రెండిటి మధ్య యాంగిల్ ఏమో బి2 మైనస్ బి1 అవుతుంది. ఈ టోటల్ విడ్త్ వచ్చేసి బి1 ప్లస్ బి2 వస్తుంది. టోటల్ యాంగిల్ వచ్చేసరికి 2 θ వస్తుంది. ఇలా మనం చేసుకుంటూ వెళ్తాం. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిమిట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే -బి2 ప్లస్ బి. ఎందుకంటే మీరు ఎలిమెంట్ తీసుకుంటే ఈ ఎలిమెంట్ తీసుకుంటే ఇది టోటల్ విడ్త్ బి కదా! ఇటు వెళ్తే -బి అవుతుంది. లేదా ఇటు వెళ్తే +బి అవుతుంది. సో, ఇన్ బిట్వీన్ ఈ లిమిట్స్‌లోనే ఉంటుంది కాబట్టి, ఈ లిమిట్స్ వచ్చేసి -బి, +బి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది? బి1-బి2 అంటే ఇక్కడ బి1 నుంచి బి2కెళ్ళిపోతుంది కాబట్టి, ఇక్కడ లిమిట్స్ ఏమవుతాయంటే బి1 నుంచి బి2 ఉంటుంది. అగైన్ ఎక్స్/జెడ్‌ని టాన్ థీటానో ఏదైనా అనుకోండి. దాన్ని ఇటు పంపిస్తే వస్తుంది. దాన్ని డెరివేషన్ చేసుకుంటూ వెళ్తూ, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్‌గా ఈ ఫార్ములా వస్తుంది. సో, వెర్టికల్ స్ట్రెస్ ఎట్ దట్ పాయింట్ ఎగ్జాక్ట్‌లీ నాట్ అండర్ ఏ
స్ట్రిప్ ఆఫ్ ది లోడ్. ఇట్ ఈస్ నాట్ బిలో ద సెంటర్ ఆఫ్ ది స్ట్రిప్ అయితే అప్పుడు దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే ఇది వర్టికల్ స్ట్రెస్. మరి హారిజాంటల్ స్ట్రెస్ కావాలంటే ఫార్ములా ఇది. అదేవిధంగా షియర్ స్ట్రెస్ కావాలంటే ఇది. ఓకేనా? సో, ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మాక్సిమం షియర్ స్ట్రెస్ అండర్ స్ట్రిప్ లోడ్ ఈస్ గివెన్ బై టౌ మాక్స్. అంటే దీని ప్లేస్‌లో మీరు ఎట్ ద పాయింట్ లోడ్ బిలో చేస్తే ఏమొస్తుందండి 2θ ప్లేస్‌లో ఏమొస్తుంది దాదాపు 90 డిగ్రీస్ అట్లా వచ్చేస్తుంది. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఫైనల్‌గా ఈ ఫార్ములా వచ్చేస్తుందనమాట. ఓకే. అలా. సో, ఇది ఇక్కడ ఆల్రెడీ చేసేసాం. చూపించాము. ఓకే. చూడండి అయిపోతుంది. ఇలా ఇది స్ట్రిప్ లోడ్ సంబంధించి. అదేవిధంగా సర్క్యులర్ ఏరియా. సో, సర్క్యులర్ ఏరియా గురించి కూడా మీకు డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో, ఇది ఏరియా ఇది సంథింగ్ రెక్టాంగులర్ షేప్‌లో ఉంది. అయ్యో! సర్క్యులర్ డయాగ్రామ్ లేదా? ఒక్క నిమిషం. సో, సర్క్యులర్ షేప్‌లో ఏదైనా డయాగ్రామ్ ఇదిగోండి. సో, సర్క్యులర్ ఏరియా. సో, ఎప్పుడు కూడా మనకి బయట ఫీల్డ్‌లో పాయింట్ లోడ్ ఉండొచ్చు, లైన్ లోడ్ ఉండొచ్చు, స్ట్రిప్ లోడ్ అంటే వాల్ ఉండొచ్చు. అదే ఫుటింగ్ అనుకోండి. ఫుటింగ్ అయితే సర్క్యులర్ టైప్ ఫుటింగ్స్ ఉంటాయి, రెక్టాంగులర్ ఫుటింగ్స్ ఉంటాయి, స్క్వేర్ ఫుటింగ్స్ ఉంటాయి, కంబైన్డ్ ఫుటింగ్స్ ఇలా రకరకాల ఫుటింగ్స్. సో, మరి ఇలాంటప్పుడు ఈ టైప్ ఫుటింగ్స్, ఈ టైప్ ఆఫ్ లోడ్ ఉన్నప్పుడు కూడా బిలో ద ఈ పాయింట్‌కి బిలో ద పాయింట్ దగ్గర ఉన్న వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. లేదా ఎక్కడైనా సరే ఆ పాయింట్ యొక్క వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయడానికి ఏం చేయాలి అంటే కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే సేమ్ ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇక్కడ రఫ్‌గా డయాగ్రామ్ ఇలా మనం 90 డిగ్రీస్‌లో అంటే 3 డైమెన్షనల్‌లో డ్రా చేయడం కుదరదు కాబట్టి కొంచెం ఇంక్లైన్డ్‌గా డ్రా చేస్తాం. ఇక్కడ ఒక సింగిల్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ సింగిల్ ఎలిమెంట్ తీసుకొని దీనికి నేను కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నాం. ఎలిమెంట్ తీసుకొని దీని యొక్క రేడియస్ తీసుకుంటున్నాం. సో, దీని యొక్క టోటల్ రేడియస్ ఎంత అవుతుందండి? దీని యొక్క ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏరియా ఎంతండి? దీని యొక్క చుట్టుకొలత 2πr అంతే కదా! పెరిమీటర్ ఆఫ్ ది ఆహ్, స సర్కిల్ ఎంత 2πr. సో, సంథింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి అండ్ dr అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా మీకు టోటల్ డిస్టెన్స్ వస్తుంది. సో, జనరల్‌గా ఏంటి ఎప్పుడైనా సరే నేను చెప్పిన పాయింట్ ఇందాకటిది. సో, ఎప్పుడైనా లోడ్ అనేది పాయింట్ లోడ్సే ఉండవు. అంటే పాయింట్ లోడ్స్, కాన్సంట్రేటెడ్సే ఉండవు. జనరల్‌గా ఏంటంటే స్ప్రెడ్ యూనిఫార్మ్‌గా ఇట్లా లోడెడ్ ఏరియా ఉంటుంది. అంటే రెక్టాంగులర్ గాని, స్క్వేర్ గాని, కంబైన్డ్ ఫుటింగ్ గాని, ఈ సర్క్యులర్ టైప్ ఆఫ్ ఫుటింగ్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ తీసుకున్నటువంటి మెయిన్ అజంప్షన్ ఏంటంటే ఇక్కడ ఫుటింగ్ అనేది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ కాంటాక్ట్ ప్రెషర్ యూనిఫార్మ్‌గా ఉంటుంది. అంటే ఎక్కడ తీసుకున్నా దాని యొక్క స్ట్రెస్ గాని, దాని యొక్క ప్రెషర్ గాని యూనిఫార్మ్‌గా ఉంటుంది. అంటే త్రూ ఔట్ ద బిలో ద ఫుటింగ్ వచ్చేసరికి సేమ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇదంతా సేమ్ పాయింట్సే. సేమ్ ఇక్కడ గూడా అంతే. మనం సేమ్ ఇంతకుముందు తీసుకున్నటువంటి పాయింట్ లోడ్‌దే సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఫార్ములా తీసుకుంటున్నాం. 3 బై ఏది 3 క్యూ 3 3/2 పై ఇంటూ క్యూ బై జెడ్ స్క్వేర్ ఇంటూ 1/1 ప్లస్ ఆర్ బై జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 5/2 సేమ్ పాయింట్ లోడ్ ఫార్ములా తీసుకున్నాం. అక్కడ పాయింట్ లోడ్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఇంతకుముందు పాయింట్ లోడ్ ఉంటే పాయింట్ లోడ్. బట్ ఈ పాయింట్ లోడ్స్ ఎన్నున్నాయండి? త్రూఅవుట్ ద పెరిమీటర్ చుట్టూ ఉన్నాయి. అంటే మొత్తం ఏరియా మొత్తం మీద లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి, సో, ఈ పెరిమీటర్ చుట్టూ ఉంటుంది. ఆ పాయింట్ లోడ్స్ అండ్ ఇన్ బిట్వీన్ లోపల కూడా ఉంటుంది. సో, టోటల్ డిస్టెన్స్ కాబట్టి 2πr అండ్ సంథింగ్ ఎలిమెంట్ తీసుకొని దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ ఏరియా కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఇంటూ dr చేసేస్తే ఈ యొక్క ఈక్వేషన్ ఈ పాయింట్ లోడ్ ఉన్నటువంటి ఈక్వేషన్‌నే మనం ఈ సర్క్యులర్ ఏరియాకి ఈ విధంగా కాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్ అప్లై చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్‌గా ఇక్కడ ఉన్నటువంటి బాటమ్ ఫార్ములా వస్తుందన్నమాట. ఏం ఫార్ములా వచ్చింది ఇక్కడ మీకు? సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 1 - 1 ప్లస్ ఆర్ బై జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 3/2. సో, సమ్ టైమ్స్ ఈ విధంగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఈక్వేషన్‌లో ఏంటంటే ఆర్ బై జెడ్ ప్లేస్‌లో ఇక్కడ కాస్ థీటా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2θ ఉంది కదా! హాఫ్ పార్ట్ θ అనుకుందాం. హాఫ్ పార్ట్ θ అనుకుంటే ఏమవుతుంది? సపోజ్ కాస్ థీటా తీసుకుంటే ఏమవుతుందండి? కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సో, ఇక్కడ ఉన్న θని తీసేసి ఇక్కడ ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సో, అడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ జెడ్ అవుతుంది. హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. సో, ఈ ఆర్ బై జెడ్ ఆర్ జెడ్ బై ఆర్ ప్లేస్‌లో ఏమవుతుంది? ఈ టాన్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లేదా టాన్ థీటా వాటి ఫార్ములాస్ ప్లేస్‌లో టాన్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని మల్టిప్లై సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఆర్ బై జెడ్ ప్లేస్‌లో ఈ టాన్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్‌గా చేసుకుంటూ వస్తే ఇలా వస్తుంది. సో, సమ్ టైమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియల్ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ ఇస్తేనేమో ఇలా చేయొచ్చు ప్రాబ్లమ్ ఇలా చేయాలి. ఒక్కొక్కసారి యాంగులర్ ఫార్ములా ఇస్తే ఈ విధంగా చేయాల్సొస్తుంది. సో, ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా సర్క్యులర్ ఏరియాకి కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ రెక్టాంగులర్ ఏరియా. సేమ్ ఎప్పుడు కూడా మనం ఇందాక చెప్పిన కాన్సెప్టే అదే. ఎప్పుడు కూడా మనకి లోడ్ అనేది కేవలం కాన్సంట్రేటెడ్ లోడ్ అంటే పాయింట్ లోడే ఉండదు. రకరకాల లోడ్స్ ఉంటాయి. రకరకాల షేప్‌లో ఉంటుంది. సో, కొన్ని సార్లు ఫుటింగ్ రెక్టాంగులర్ షేప్‌లో కూడా మనం ఎక్కువ శాతం ఫుటింగ్ రెక్టాంగులర్ స్క్వేర్‌తో ఉంటుంది. సో, ఇలాంటి రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నప్పుడు
ఈ రెక్టాంగులర్ లోడ్ వల్ల అండర్ ద పాయింట్ లోడ్ ఆర్ ఎనీ పాయింట్ లోడ్ దగ్గర ఉన్నటువంటి వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఏం చేయాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. అయితే ఇక్కడ మాత్రం వర్టికల్ స్ట్రెస్ అనేది ఎట్ ద కార్నర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఏరియా తీసుకుంటారండి. ఈ కాన్సెప్ట్‌లో ఏం చేస్తారంటే పాయింట్ లోడ్ ఎగ్జాక్ట్‌గా దీని యొక్క కార్నర్ పాయింట్‌కి కింద ఉంటుంది. ఓకేనా? ఈ కార్నర్ గాని లేదా ఈ కార్నర్ గాని ఏ కార్నర్‌కైనా ఒక కార్నర్‌కి సెట్ చేసుకొని అక్కడ డిరైవ్ చేసుకుంటూ వస్తుంటారు. కొద్దిగా ఈజీగా ఉంటుంది. సేమ్ అట్లా చేసుకుంటూ వస్తారు. సేమ్ వర్టికల్ స్ట్రెస్ అండర్ ఏ కార్నర్ ఆఫ్ రెక్టాంగులర్ ఏరియా యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఇంటెన్సిటీ Q కెన్ బి అబ్టైన్డ్ బై అగైన్ బోసీనియస్ ద్వారా చేయొచ్చు. అగైన్ ఈ ఎలిమెంట్ ఎంత డిస్టెన్స్‌లో ఉంది అంటే Z అనే హైట్‌లో ఉంది. ఇక్కడ వరకే. సో జెడ్ అనే హైట్‌లో ఈ అండర్ ద కార్నర్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ లోడ్ పి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది? సేమ్ అదే పాయింట్ లోడ్‌ని తీసుకుంటున్నాం. 3q/2π ఇంటూ z³ ఇట్లా చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇలా కూడా చేసేసుకోవచ్చు. ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడున్న ప్లేస్‌లో క్యూ ప్లేస్‌లో అక్కడ ఇంతకుముందు పాయింట్ లోడ్ సింగిల్ పాయింట్ లోడ్ కాబట్టి క్యూఏ. అయితే ఇక్కడ ఏమవుతుంది? రెక్టాంగులర్ ఏరియా కాబట్టి లెంత్, బ్రెడ్త్ 2 ఉంటాయి కాబట్టి సో టోటల్‌గా మొత్తం అదే పాయింట్ లోడ్ మొత్తం ఉంటుంది కాబట్టి మనం ఒక కన్సిడర్‌గా చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుంటే వచ్చిన ఈక్వేషన్‌కి మనం ఎక్స్ ప్లేస్‌లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విధంగా వస్తుంది. అదే డైరెక్ట్‌గా న్యూమరికల్స్ పెట్టామనుకోండి ఈ ఈక్వేషన్ ఫర్దర్‌గా యూజ్ అవ్వదు. అందుకని ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకొని డీఎక్స్, డీవై దీనికి ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్తే మనం లిమిట్స్ ఎంత ఇక్కడ 0-L, 0-P. సో లిమిట్స్ దానికి రెస్పెక్టివ్‌గా సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్‌గా లాస్ట్‌లో ఈ పెద్ద ఫార్ములా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే కంపల్సరీ. వేర్ సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ q/2 ఇంటూ కాస్త ఈజీగానే ఉంటుంది. mn/√m² + n² + 1 ఈ ఫార్ములా మొత్తం ఇలా వస్తుంది. ఓకేనా? వేరే m అంటే ఏంటంటే b/z. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో b/z తీసుకోవచ్చు లేదా l/z తీసుకోవచ్చు. బట్ ఆ ప్రాబ్లమ్ మొత్తం చేసేటప్పుడు ఏదైనా ఒకదాన్ని ఫిక్స్‌గా తీసుకోవాలి. ఓకేనా? b/z తీసుకున్నప్పుడు b/z తీసుకోవాలి. లేదా l తీసుకున్నప్పుడు l/z తీసుకోవాలి త్రూ ఔట్ ద ప్రాబ్లమ్ మొత్తం. సో మళ్ళీ మార్చుకోకూడదు. ఓకేనా? సో, ఈ విధంగా చేయొచ్చు. సేమ్ అన్నిటికి ప్రతి కాన్సెప్ట్‌కి ఏంటంటే పాయింట్ లోడ్ కంపల్సరీ. ఆ పాయింట్ లోడ్‌కి వచ్చిన దానికి ఇంటూ డీఎక్స్ డీవై చేస్తేనేమో రెక్టాంగులర్ ఏరియా వస్తుంది. అదే సర్క్యులర్ అయితేనేమో 2πr ఇంటూ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం కాబట్టి డీఎక్స్. అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు సర్క్యులర్ ఏరియాకి వస్తుంది. అదే విధంగా చేస్తే రెక్టాంగులర్ ఏరియా వస్తుంది. సో, ఇక్కడ దీనన్నిటిని తీసేసి జస్ట్ ఈ మొత్తం పెద్ద ఫార్ములా మొత్తం తీసేస్తే వచ్చి ఒక లెటర్ సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని ఐఎన్ అంటాము. సో, దీని ప్లేస్‌లో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే q/2π అని ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే వస్తుంది. సో, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఫార్ములా వస్తుంది. సో, దాన్నే న్యూమాక్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ అంటాం. సో, ఈ న్యూమాక్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ గురించి మనం తర్వాతకి డిస్కస్ చేద్దాం. సో, దాని తర్వాత వస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఐటెమ్ వచ్చేసరికి అయితే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మీరిక్కడ ఎవరికీ డౌట్ రాలేదు. ఏంటి ఇక్కడ వర్టికల్ స్ట్రెస్ అనేది కార్నర్‌కే చేసాం. ఇక్కడ డెరివేషన్ ఏం చేసాం? ఓన్లీ కార్నర్‌కే చేసాం. మరి కార్నర్ కాకుండా సార్ మరి ఒకేళ వేరే అండర్ ద పాయింట్ లోడ్ కానీ, లేదా అండర్ ద లోడ్ కాకుండా ఏవే కానీ ఇంకెక్కడైనా వచ్చినప్పుడు మరి ఈక్వేషన్ చేయడం కష్టం కదా! ఈ ఈక్వేషన్ ఏంటి అప్లికేబుల్ ఓన్లీ ఈ యొక్క రెక్టాంగులర్ ఏరియాకి ఏదో ఒక కార్నర్‌లో ఉంటే మాత్రమే ఈ కిందున్న ఫార్ములా పనిచేస్తుంది. మరి అలాంటప్పుడు ఈ పాయింట్ లోడ్ ఎగ్జాక్ట్‌గా అండర్ ద కార్నర్‌లో కాకుండా ఎక్కడో బయటున్నా లేదా ఇన్ బిట్వీన్ కార్నర్ కాకుండా మధ్యలో ఉంటే అప్పుడు ఎలా చేయాలి అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఎళ్దాం. ఓకే. అలా అలాంటప్పుడు ఏం చేస్తామంటే సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే చూపిస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే వచ్చిందో అలా వచ్చిన పాయింట్ ఏ పాయింట్ దగ్గరైతే మనం వర్టికల్ స్ట్రెస్ కనుక్కోవాలనుకుంటున్నారో, ఆ వర్టికల్ స్ట్రెస్ ఏ పాయింట్ దగ్గరైతే కనుక్కోవాలో, ఆ పాయింట్‌ని ప్రతి ఏరియా గూడా అటు కార్నర్‌కొచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. అలా మనం ఆ ఏరియాని మొత్తం డివైడ్ జేసుకోవాలి. ఓకేనా? ఏ పాయింట్ దగ్గరైతే వర్టికల్ స్ట్రెస్ అంటున్నాడో, ఆ పాయింట్ దగ్గర మనం దాన్ని కార్నర్ వచ్చేసేటట్టు సెట్ చేసి మొత్తం టోటల్‌గా డివైడ్ చేసి చేయొచ్చు. మీకు అర్థం కాలేదు కదా! ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ముందు డిరైవ్ చేసుకున్న ఇది సపోజ్ ఒక రెక్టాంగులర్ ఏరియా. ఈ ఏరియాని తీసుకున్నప్పుడు మనకి పాయింట్ ఔట్ ఎక్కడ ఏదైనా ఒక కార్నర్‌కే చేయొచ్చు. అంటే ఇటైనా చేయొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఔట్ ఎక్కడ ఉంది? సెంటర్‌లో ఉంది. సో, సెంటర్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? ఎలా చేస్తామంటే ఈ ఏరియా ఉంది కదా! ఈ ఏరియాని ఎలా డివైడ్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఇంతవరకు కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఏరియాకి ఇదేమవుతుంది? ఇక్కడ పాయింట్ కార్నర్ అవుతుంది. సో, అలా ఆ ఫార్మ్‌లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు దీని వరకు. ఓకే. నెక్స్ట్ మరి ఈ ఏరియాకి కూడా ఈ పాయింట్ లోడ్ ఉంది కదా! దీన్ని ఇక్కడికి కట్ చేసుకుంటే ఈ ఏరియాకి ఇక్కడ కార్నర్ అవుతుంది. ఓకే. అప్పుడు ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇక్కడున్న ఏరియాకి ఇలా కట్ చేసుకుంటే ఈ పార్ట్ వస్తుంది. అట్లా మొత్తం త్రూఅవుట్ ఏరియా మొత్తం ఆ ప్రతి పాయింట్‌కి కార్నర్ పాయింట్ వస్తుంది. టోటల్ ఏరియా వస్తుంది. దానివల్ల మనకి టోటల్ వెర్టికల్ స్ట్రెస్ అనేది వస్తుంది. అట్లా మనం కాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ లోడ్ అనేది బయట ఎక్కడో ఉంది. ఈ బయట ఎక్కడో ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే
సేమ్ ఇక్కడ కూడా ఏరియాని సబ్ డివైడ్ చేయాలి. ఫస్ట్ ఒక పెద్ద రెక్టాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఈ ఏరియాకి ఈ కార్నర్ అయిందా? అయింది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. వచ్చేసింది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఇది తీసేస్తున్నాను. ఇది తీసేస్తే అంటే మనకి ఏరియా ఇదే కదా మెయిన్‌గా. ఓకేనా? ఇక్కడ మనకి ఏరియా ఓన్లీ ఇదే. ఇది రెక్టాంగులర్ ఏరియా. ఈ ఏరియా వల్ల ఎట్ ద పాయింట్ లోడ్ దగ్గర ఉన్నటువంటి వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయాలి. బట్ కార్నర్ అయితేనే మనం చేయగలుగుతాం. ఇక్కడ గాని, ఇక్కడ గాని. బట్ కార్నర్‌లో లేదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎలా చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఏరియాని ఈ విధంగా ఎక్స్‌టెన్షన్ చేసుకొని దీనికి చేస్తాం. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. దీనికి మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ ఒక పాయింట్‌లో ఇక్కడ ఒక ఏరియా తీసుకొని ఇక్కడ కూడా ఈ ఏరియాకి కార్నర్ అయ్యేటట్టు చేశాను. ఇలా వచ్చేసాం. అంటే ఈ టోటల్ ఏరియాలో నుంచి ఇది తీసేస్తే ఇది మిగిలిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ఇటువైపు కూడా దీనికి ఒక రెక్టాంగులర్ ఏరియా గనక సబ్ట్రాక్ట్ చేస్తే అగైన్ ఇక్కడ కూడా ఈ ఏరియాకి కార్నర్ పాయింట్ అయింది. సో అందులోంచి ఇది తీసేస్తే అప్పుడు మనకు ఎగ్జాక్ట్‌గా ఇదొస్తుంది. అయితే ఇక్కడ 2 సార్లు నెగ్లెక్ట్ చేశాం కాబట్టి ఇక్కడ ఒకటి పారామీటర్ ఇది పోయింది. అందుకని ఈ ఏరియాని కూడా మళ్ళీ రెండోసారి యాడ్ చేయాల్సొస్తుంది. అలా చేస్తే మీకు అండర్ ద ఔట్ సైడ్ ఆఫ్ ది లోడెడ్ పాయింట్ ఏరియా కూడా మనం వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. సో ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను.